తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా క్షీణించిపోతుందా? 2019 తర్వాత ఒక్కసారి తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ ఏంటనేది కనుక గమనిస్తే పూర్తిగా అంటే ఎంత కిందకి వెళ్ళిపోవాలో అంత కిందకి వెళ్ళిపోయిందా? 23 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా బొక్కబోర్లా పడింది. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అయితే మొత్తం బాయ్కాట్ చేయాల్సిన దుస్థితికి వచ్చేసింది. ఇక తాజాగా రాజ్యసభలో చూసుకుంటే కంప్లీట్ జీరో, 0. నిన్నటి వరకు ఒక్క స్థానమైనా ఉంది, దాన్ని కూడా పదిలిపరచుకోలేని పరిస్థితి. అదే నేపథ్యంలో ఇక వైఎస్ఆర్సీపీ అయితే పూర్తి బలంతో రాజ్యసభలో ఉన్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ఫైనల్ ఆప్షన్ 2024 ఎన్నికలు అనేవి. ఇప్పుడు గనక అధికారంలోకి రాకపోతే ఇక ఎన్ని సీట్లు వస్తాయనే తర్వాత సంగతి, కానీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధోగతిలోకి వెళ్ళిపోయింది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోతుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి గ్రాఫ్ చూసుకుంటే 2019 నుంచి 14 ముందు అప్పుడు కూడా అలాగే ఉంది. కొంతమంది అయితే ఎన్టీఆర్ గారి టైం నుంచి లెక్కలు వేసుకుంటుంటే బాబు గారు వచ్చిన తర్వాత ఎలా కిందకి వెళ్ళిపోయింది అనేది, 23 స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే చాలా దారుణమైన విషయం. తర్వాత ఏమన్నా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మేమే గెలుస్తాం అని బాబు గారు ఎప్పుడు చెప్పుకుంటా వచ్చి స్థానిక ఎన్నికల్లోనూ బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు తాజాగా రాజ్యసభలో కూడా కంప్లీట్గా జీరో అయిపోయిన పరిస్థితి. రాజ్యసభలో ఇంకా టీడీపీ అనేది ఉనికే ఉండకుండా పోయిన పరిస్థితి. ఏంటి దీని పతనం అనాలా, లేదంటే అనాలోచిత నిర్ణయాలు, లేదంటే ఆవేశపూరిత నిర్ణయాలు? అసలు ఆ విజన్ అంటారు బాబు గారు ఏంటైనా, ఆ విజన్లో ఇవన్నీ ఏమైపోయినాయి అనుకోవాలి? తిరోగమనం అనేటువంటిదే దాని కరెక్ట్ పదం. అంటే పురోగమనం చెందాలి పార్టీలు. అవును. కానీ ఇది తిరోగమనం చెందడానికి కారణం ఏంటంటే నేల విడిచి సాము చేయటం. మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాక కొంతమందికి లైఫ్ ఇవ్వాలి. అవును. అది సామాన్యుడిని తెచ్చి పైకి తీసుకురావాలి, తయారు చేయాలి నాయకులు. నాయకుల మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ మాది అని చంద్రబాబు గారు పదే పదే మాట్లాడతారు. ఆ అర్హతలో 10వ వంతు కూడా ఆయనకి లేదు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు జరిగేది అనుకుంటారు కదా, ఓన్లీ ఎన్టీఆర్ గారికి మాత్రమే అది వర్తిస్తుంది. ఆఫ్టర్ ఎన్టీఆర్ అట్లాగా అసలు తయారైనోడు ఎవడు లేడు. ఎన్టీఆర్ టైంలో ఒకటి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టితో అవసరం లేకుండా టీచర్లు, మాస్టర్లు, డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు అనేక మంది అట్లాగా వచ్చారు. వైఎస్ఆర్ కొంతమందిని అంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని ఎస్సీ ఎస్టీ నాయకులనే కాదు, ఇప్పుడు ఎక్కడ ఎందుకు మా కళ్ళ ఎదురుగుండా కనబడ్డటువంటి వ్యక్తులు నేను ప్రత్యక్షంగా చూసింది మల్లాది విష్ణు, జోగి రమేష్. వీళ్ళిద్దరూ నేను ఈనాడు సిటీ కేబుల్లో పనిచేసే రోజుల్లో కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయాడు మల్లాది విష్ణు. జోగి రమేష్ ఒక పల్లె ప్రాంతానికి పరిమితం, అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర. అట్లాంటి మనుషులు రాజశేఖర రెడ్డిని నమ్ముకున్నారు. రాజశేఖర రెడ్డి ఇటు నుంచి అటు వెళ్తున్నా, అటు నుంచి ఇటు వెళ్తున్నా, రైలు దగ్గరికి వెళ్ళి కలవడము, ఆయన బొకేలు ఇస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి మనుషులు ఇవాళ ఒక ఆయన మంత్రి, ఇంకొక ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ప్లస్ మొన్నటిదాకా ఎమ్మెల్యే, అదే ఇప్పుడు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు. ఏంటి అలాగ ఏంటి వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా మాక్సిమం టిఫిన్ పెట్టించగలరు ప్రెస్ మీట్ లో, అంతకు మించినటువంటి వాళ్ళు కాదు. ఇవాళ రోజున ఆర్థికంగాను వెల్ సెటిల్డ్ ప్లస్ ఒక స్థాయి, అదే పురోగమనం అంటే అది. అట్లాగా కొంతమందిని మనం తయారు చేయగలగాలి. చంద్రబాబు నాయుడు గారితో సమస్య ఏంటంటే రిచ్ కాకపోతే ఆయనకి ఆనరు. అంటే రిచ్ కానివాడు కార్యకర్తగా కావాలి ఆయనకి. రిచ్ అయినోడు మాత్రమే అర్హుడవుతాడు. అసలు మనీ పాలిటిక్స్ అన్నది ప్రారంభించింది చంద్రబాబు. మొట్టమొదట 50 రూపాయలు ఇవ్వటం 1996 పార్లమెంట్ ఎన్నికలకి 50 రూపాయలు ఇవ్వటంతో బిగిన్ చేసి 98కి వచ్చేటికి 100 రూపాయలు చేసి 99కి వచ్చేటికి 500 రూపాయలు చేసి అట్లా డబ్బులు పడేస్తే గెలుస్తామనేటువంటి ఆరంభ సూచిక ఆయన చేశారు. ఆ ఇంపాక్ట్ ఆయనలో ఇక అలాగ డబ్బులు ఖర్చు పెట్టాలంటే పార్టీ ఇవ్వడం కంటే కూడా డబ్బున్న అభ్యర్థిని పెట్టుకోవడం బెటర్ అన్నటువంటి కాన్సెప్ట్. రాజశేఖర్ రెడ్డి చేసిన తెలివైన పని ఏంటంటే తాడిదన్నేవాడు ఉంటాడు, తలదన్నేవాడు ఉంటాడు అంటారు కదా. చంద్రబాబు కాంగ్రెస్లో అట్లా బలమైనటువంటి లీడర్లు లేరు కదా అన్నటువంటి ఉద్దేశంతో డబ్బు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రవాహంలాగా తయారు చేశారు. దీన్ని దెబ్బ కొట్టేటటువంటిప్పుడు రాజశేఖర్ రెడ్డి అలాగొక సఫిషియంట్ ఫండింగ్ టీమ్కి కొత్త మోడల్ని ఆప్ట్ చేశాడు. అతను
ఎలా ఎందుకు ఇస్తాడు ఊరికి డబ్బులు? అవును, మళ్ళీ ఏదో ఆశించాలి కదా. అంతే. అది మామూలుగా డబ్బును నువ్వు మొత్తం డబ్బులు తగలేసుకుని వచ్చేస్తావు, ఒక ట్రిప్ ఎన్నికలు అయిపోయాడు, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది కదా. కాబట్టి రారు. అందుకని రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తెలివిగా, ప్రజలలో పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పెట్టి డబ్బు పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళని పార్లమెంట్ సభ్యులుగా పెట్టాడు. మీరు రాజశేఖర రెడ్డి హయాంలో పార్లమెంట్ సభ్యులు చూస్తే కావూరు సాంబశివరావు 100 కోట్ల రూపాయలు 7 అభ్యర్థులకి ఇస్తాడు, తలా 10 కోట్ల రూపాయలు, తలా 15 కోట్లు ఇస్తాడు. ఆ పైన తను ఓ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు. అతను ఏం చేస్తాడు, ఈ దాన్ని ఏమంటారు మన రోడ్ల కాంట్రాక్ట్లు ఇట్లాంటివి పొందుతాడు. అట్లాగా దాదాపుగా పార్లమెంటు సభ్యులందరూ ధనవంతుల్ని తీసుకొచ్చి పెట్టుకొచ్చాడు ఆయన. 100కి 80 మంది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ఎంపీలందరూ ధనవంతులే. అప్పుడు వచ్చిన వాళ్ళే కదా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు. అలా ధనవంతుల్ని పెట్టడం వల్ల వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టారు, వీళ్ళేమో పాపులారిటీ ద్వారా సక్సెస్ అయ్యారు. అది చంద్రబాబు ఊహించనిది. ఊహించక ఒక్కసారి దెబ్బతిన్నాడు 2004లో. 2009లోకి వచ్చేటికి దానికి పరిష్కారం లేదంటే ఈయన ఒక ఆస్పెక్ట్ లో సక్సెస్ అయిపోయాను అనుకుంటే దానికి పై మందు వేసేసింది రాజశేఖర్ రెడ్డి. ఆ మందుకు విరుగుడు ఈయన దగ్గర లేదు. దాంతో 2 దఫాలు వరుసనే చంద్రబాబు దెబ్బతిన్నారు. 2014కి వచ్చేటప్పటికి చంద్రబాబుకి దురదృష్టం ఏంటంటే అంటే ఆ రోజు నుంచి తన ఆలోచనలకు సంబంధించి పురోగమనం లేదు ఎక్కడా కూడా. 2014 విజయం చంద్రబాబు విజయం, అది తెలుగుదేశం విజయం కాదు. అది కూడా ఏంటి అంటే మళ్ళీ ఈ ధన ప్రచారం ద్వారా ధనం ఖర్చు పెట్టి సంపాదించింది ఏంటంటే ఆ టైంలో రాష్ట్రం విడిపోయింది కాబట్టి బాబు వస్తే తప్పించి రాష్ట్రం బాగుపడదు అన్నటువంటి ప్రచారం ద్వారా సక్సెస్ అయ్యారు. దానికి ఖర్చు పెట్టారు. అప్పుడు కూడా మళ్ళీ ధనవంతులైన నాయకులే సీన్లోకి తీసుకొచ్చారు. ధనమున్న నాయకుడు తప్పించి డబ్బులు లేనటువంటి నాయకుడు ఎవరున్నారు? ఒక ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ లోనే మామూలు వాళ్ళని పెట్టారు, అంతకు తప్పించి లేనటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు డబ్బున్నోళ్ళనే చూస్తున్నారు, ఈవెన్ స్టిల్ నౌ. ఇప్పుడు గల్లా జయదేవ్ ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి గుంటూరు తీసుకొచ్చి ఇచ్చారు. గుంటూరులో పార్టీని నమ్ముకుని దశాబ్దాల తరబడి ఉన్నోళ్ళు ఎంతమంది లేరు? ఏం కోడెల శివరాముని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా నిలబెట్టచ్చుగా. ఎమ్మెల్యేగా గెలవట్లేదు కానీ ఎంపీగా లెక్క చూపెట్టచ్చు కదా, ఓ ప్రయోగం చేయొచ్చు కదా. లేదు అలపాటి రాజ్యాన్ని తీసుకొచ్చి తయారు చేయొచ్చు కదా. లేదు గుంటూరులో ఉన్నటువంటి ఇంకొకళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకోవచ్చు కదా. ఎందుకని పెట్టలేదు? ఆయన ప్రయోగాలు చేయడానికి డేర్ చేయడు. నెంబర్ 1. డబ్బు లేనటువంటి వాడిని లీడర్గా ఒప్పుకోలేడు, లీడర్గా ఒప్పుకోడు ఆయన. దాంతో పాటు ఇంకొక పెద్ద సమస్య ఏమైందంటే యూత్ అన్న కాన్సెప్ట్ పక్కెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీలో యూత్ ఎవరు? ఆ నాన్నల కొడుకులు, వారసులు, వాళ్ళ చుట్టూ తిరిగే కుర్రోళ్ళు అంతే కదా. ఇప్పుడు పరిటాల శ్రీరాము, గౌతు శివాజీ వాళ్ళ చింతకాయల విజయ్ ఇట్లాంటి వాళ్ళు తప్పించి యూత్ లీడర్లు ఎవరున్నారు అసలు? కొత్తగా తయారు చేయట్లా. ఎందుకని? తయారు అయ్యారు వాళ్ళు, అయిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీడీపీకి సంబంధించి చింతకాయల విజయ్ తీసే అతను కాకుండా ఈ తన్నులు తిన్నటువంటి బ్రహ్మ ఇట్లాంటి వాడు ఉన్నాడు. వాళ్ళల్లో ఎవరిని ఎమ్మెల్యేలుగా తయారు చేశారు? రేపు పొద్దున ఇస్తే మళ్ళీ ఏ కార్పొరేషన్ ఇస్తాడు? కార్పొరేషన్ ఇస్తే ఏం ఎదుగుతాడు? అవి తీసుకుని ఏం చేస్తారు? బల్బు వేసుకుని బొగ్గ బల్బు వేసుకుని తిరగాలి. అంతకు మించి ఏం ప్రయోజనం ఉంటుంది? ఇంకొకటి బీసీ ఎస్సీ ఎస్టీ లీడర్లని అస్సలు నిర్లక్ష్యం చేస్తారు. మెయిన్ ప్రతి నియోజకవర్గంలో బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ ఉంది కదా. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు కలిసి పనిచేసిన సందర్భం ఎన్ని ఉన్నాయి? ఇప్పటిదాకా అబ్జర్వ్ చేయండి, ఒకసారి వాళ్ళని అడగండి. నేను అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో. లేదు, అసలు పెద్ద ఆయనే పట్టించుకోకపోతే ఒక పదవి వచ్చిందిలేండి, అనురాధ గారికి పాపం ఎమ్మెల్సీ వచ్చింది. అదేది ఇది కదా వీటెట్లో దేంట్లో అది గత్యంతరం లేదు కాబట్టి ఇచ్చాక అది ఆవిడ అదృష్టం కొద్ది వచ్చింది. అది పార్టీ అనేది అదేంటది గాల్లో దీపం కింద అది రాదన్న ఉద్దేశంతో ఇచ్చారు. ఆవిడ అదృష్టం కొద్ది గెలిచింది. అదే కనుక అది గెలుస్తారు అనుకుంటే గ్యారంటీ తీసుకొచ్చి మళ్ళీ ఏ వచ్చేవాడు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేవాడు. అక్కడ ఆవిడ అదృష్టం ఏంటంటే ఆ టైంకి వైసీపీ వాళ్ళు ఓటేయబట్టి, రెండోది అది గెలవరన్న ఉద్దేశంతోనే ఇచ్చారు. అట్లా గెలుస్తారు అనుకుంటే ఇప్పుడు రాజ్యసభకి ఇచ్చేవాళ్ళు కదా, ఎందుకు ఇవ్వలేదు? ప్రాక్టికల్ గా బీసీ ఎస్సీ ఎస్టీలని పెంచడం అన్నటువంటిది లేదు. ఇప్పుడు ఈవెన్ అనురాధ అయినా దగ్గరగా నాకు తెలిసి 48, 45 దాటిపోయింది. నేనంటుంది యంగ్స్టర్స్ ఎవరున్నారు ఇప్పుడు. ఇంకోటి
సామాన్య అట్టడుగు వర్గాల నుంచి పైకి వస్తున్న వాళ్ళు ఎవరున్నారు పార్టీలో? ఇదిగో ఈ క్యాండిడేట్ ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇటుకు వచ్చారనుకో. ఇక్కడ తెలుగుదేశంలో మనకు కనబడే పేర్లలో ధనవంతుడైన నాయకుడు తప్పించి గుణవంతుడైనటువంటి నాయకుడు ఎవరు కనబడుతున్నారు? అంటే అతను చాలా నిజాయితీ పడురా, అతను ఏదో కష్టపడతాడరా అని చెప్పి ఇట్లాంటోడు కావాలరా అని ఒక నియోజకవర్గానికి కనీసం ఒక 10 నియోజకవర్గాలు నువ్వు డబ్బులు ఖర్చు సంగతి వదిలేవయ్యా, నీకు ఏడాదికి ఇంత ఖర్చు పెడతాను నేను, నువ్వు వెళ్ళి జనంలో తిరుగుతూ ఉండు అని ఎవరికైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తెలివితేటలు అదే. మీరు జగన్ ఇప్పుడు ఇవాళ ఇచ్చినటువంటి సెట్లలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఇచ్చారు చూడండి మన నరసాపురం సిట్టిబలి సామాజిక వర్గం సత్యబాల అనేది ఆవిడ వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంటి? వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అంతేగాని కోటీశ్వర్లు కాదు, 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు కాదు. నువ్వుకెందుకమ్మా మేము చూసుకుంటాం రా. అవునవును అట్లాగా ఆర్థికంగా కూడా ఆమె ఏం లేదంటే అనుకున్నారు కానీ చాలా ఉందని ఏం లేదు. 5 ఎకరాల పొలం ఉంది అన్నటువంటి వ్యక్తికి కూడా మొన్న ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. అట్లాగే అక్కడ అనంతపురం జిల్లాలో అయితే అసలు ఏమీ లేదట, ఒక చిన్న ఇల్లు తప్పించి అతనికి కూడా ఇచ్చారు. ఇట్లాంటిది వాళ్ళకేం చేస్తున్నాడు, ఖర్చు కూడా తనే పెట్టుకుని ఇప్పుడు ఎక్కడ ఎందుకంటే నందిగం సురేష్ కి కన్ఫర్మ్ చేసినప్పుడు ఏమైంది అన్న నా దగ్గర జగన్ నాకు తెలిసి లాస్ట్ ట్రిప్ 8 మందికో 10 మందికో తను సెలెక్ట్ చేశాక వాళ్ళ ఇంటికి కారు వచ్చింది. 20 లక్షల రూపాయలు విలువ చేసే కారు వస్తుంది, నెలకి ఇన్ని లక్షల రూపాయలని వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. తన చుట్టూ తిరిగే 10 మంది స్టాఫ్ కి ఆ డబ్బులతో జీతాలు మెయింటైన్ చేయాలి, మిగతాది పార్టీ కోసం అట్లాగే ఎంత మందిని తయారు చేశాడు, ఎంత కనీసం 20-30 మంది ఉంటారు అట్లాగా. అదేంటి మనం ఒక స్టేజ్ లోకి వచ్చాక అట్లాగా మెయింటైన్ చేయాలి కొంతమందిని. అది ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెయింటైన్ చేస్తే వేరు, అధికారంలోకి వచ్చాక గురుమూర్తికి ఇచ్చాడు కదా, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు బీసీలకు ఎంతమందికి ఇచ్చాడు? ఆ బీసీలకు ఇప్పుడు నిన్న అదేది పర్చూరుకి ఇచ్చిన వాళ్ళకి అంత పెద్ద ఆర్థిక స్తోమత ఏం కాదట, వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ అంతే. కానీ పర్చూరు లాంటి సెగ్మెంట్ లో ఇవ్వాలంటే ఎట్లా ఉండాలా బేసిక్ గా అట్లా. అలాగే ఇంకొకటి ఇప్పుడు నిన్న కందుకూరు మహేందర్ రెడ్డి అక్కడ ఏంటి అయితే కమ్మ లేకపోతే రెడ్డి తప్పించేంత వరకు ఎవరు లేదు, ఎందుకని డబ్బు ఉన్నట్టు అక్కడ తీసుకొచ్చి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయికి ఇచ్చాడు. అక్కడ ఏంటి విషయం వచ్చేటప్పటికి వాళ్ళు వెల్ సెటిల్డ్ తప్పించి అంటే అబో మిడిల్ క్లాస్ తప్పించి కోటీశ్వర్లు ఏం కాదు, అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు. అట్లాగా తను తయారు చేస్తున్నాడు. అట్లా అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పుకోవడానికి ఎక్కడో ఎందుకండి, నాకు తెలిసి వర్లరామయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన పార్టీలోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది, ఆయన ఖర్చులు ఎప్పుడన్నా భరించి అయితే గీతే 10 కోట్లు అవసరమైతే 1 కోటి రూపాయలు ఇచ్చి ఉంటారు. కానీ నిజంగా ఆయనకు సరిగ్గా ఖర్చు పెడితే తిరుపతిలో పాపం ఆ రోజున గెలవాల్సిన మనిషి 6,000 ఓట్ల తేడా తోడిపోయాడు. ఏది ఫస్ట్ ట్రిప్ ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు చక్కటి అవకాశం చెట్ట చివరిలో పంపించారు. ఆయన మొదటి నుంచి అక్కడ చెప్తే గ్రౌండ్ లెవెల్లో తిరగడం తెలిసిన క్యారెక్టర్. అదే కదా పామర్కి ఇచ్చారు, పోయే టైంలో అలా ఆయనకి ఇస్తుంటారు. కూడా ఎవరో ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ మోత్పల్లి నరసింహ ఆయన కూడా పాపం గవర్నర్ అని లాస్ట్ వరకు చివరికి ఆయన పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. అదే సమస్య. నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా కొంతమంది నిజాయితీ కలిగినటువంటి కుర్రాళ్ళు, ఇప్పుడు ఒక పయ్యావుల కేసు, ఒక దేవినేని ఉమా, ఒక ధూళిపాళ్ల నరేంద్ర, ఈ బ్యాచ్ తర్వాత అసలు యూత్ లీడర్ ఎవరు ఉన్నారు? యూత్ లీడరే లేరు. అది సమస్య అవుతోంది. యూత్ లీడర్లను తయారు చేసి వాళ్ళకి ఖర్చు అంతా పార్టీ పెట్టుకుని వాళ్ళని ఎదిగేలా చేయడం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. లేదా కనీసం ఎలక్షన్స్ అప్పుడు ముందు పెట్టి ఖర్చు పెట్టుకుని గెలిపించి తీసుకురావడం అన్నట్టు మరొక ఎత్తు. ఇప్పుడు యూత్ అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన వాళ్ళ పిల్లలు అంతే, వారసులే యూత్ అంతే. కానీ అంటే ఒక్కసారి నేను 5 ఏళ్ళ గురించే మాట్లాడదాం అనుకుంటే, 5 ఏళ్ళలో చూసుకుంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రభుత్వం మీద లేనట్ట, లేదంటే అంత వైఫల్యం చెందే అంత నిర్ణయాలు బాబు గారు ఏమన్నా తీసేసుకుంటారా ఈ 5 ఏళ్ళ గురించి? అంటే సమస్య ఏంటంటే ప్రభుత్వం అనే దాని మీద ఎప్పుడు విమర్శ ఉంటుంది, విమర్శ లేకుండా ఉండదు, అంత అద్భుతం ఎప్పుడు ఉండదు. అంటే ఆ వ్యతిరేకత ఉంటే ఇలా కలిసి రావాలి కదా అంటున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ప్రచారం చేసినంతగా జనం ఫీల్ కావట్లా. వీళ్ళు
100కి 99.99 ప్రచారం చేశారు. జనం 30% ఫీల్ అవుతున్నారు. వీళ్ళ ప్రచారం వలన ఇన్ఫ్లుయెన్స్ అయింది 30%. 70% మంది వాస్తవికత దృక్పథంతో చూస్తున్నారు. ఇప్పుడు నీకు డబ్బులు రాలేదు, మీకు పథకం రాకపోయి ఉంటే, లేదా కులం పేరుతోనో పార్టీ పేరుతోనో మిమ్మల్ని పక్కన పెట్టుంటే మీరు ఫీల్ అవ్వాలి. కానీ ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో పథకం నా పక్కింటోడికి వచ్చింది, మా ఏరియా మొత్తం మీద 5గురికి వచ్చింది, ఇప్పుడు నా ఏరియాలో 50 మందికి వచ్చింది. ఇది కళ్ళెదురుగున్న కనబడుతుంది కదా. వాలంటీర్ తీసుకెళ్ళి ఎవడెవడికి డబ్బులు ఇస్తున్నాడో తెలుసుగా అక్కడ అందరికి. అవును, ఓపెనే కదా అది. వాళ్ళల్లో అంతకుముందు తెలుగుదేశం హయాంలో ఎవరికి వచ్చిందో కూడా వాళ్ళకి తెలుసుగా. తెలుగుదేశం హయాంలో వచ్చింది తెలుగుదేశం కార్యకర్తకి, లేదా తెలుగుదేశం సింపథైజర్, వేరే వాడికి రాలేదు కదా. ఇప్పుడు పార్టీలకు అతీతంగా కమ్యూనిస్ట్కి వచ్చింది, తెలుగుదేశానికి వచ్చింది, జనసేనకి వచ్చింది, సంబంధం లేకుండా అందరికి వచ్చింది. వాళ్ళని ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు చంద్రబాబు గారు? లేదా ఇచ్చింది వేస్ట్ అని చెప్పారు. తర్వాత అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. అంటే అక్కడ యూటర్న్ అయిపోయింది కదా. అక్కడ బాబు గారు చెప్పేది పథకాలు వేస్ట్ అని చెప్పదన్నా నమ్మాలి, లేదా పథకాల వల్ల నష్టపోతున్నామనన్నా నమ్మాలి. వీటిట్లో ఏది నమ్మాలా? కానీ ఇప్పుడు ఎంత కసరత్తు చేస్తే మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది అనేది. అసెంబ్లీలో 23 మందే ఉన్నారు, ఆ లెక్క ప్రకారం చూసుకున్నాం. బయటకు వచ్చిన వాళ్ళు లేదంటే ఇళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు 23 మంది ఉన్నారు. మండలిలో కూడా సంఖ్య తగ్గిపోయింది. లోక్సభలో 3 ఉన్నారు, రాజ్యసభలో ఇప్పుడు 0 అయిపోయారు. ఇంకా ఇప్పుడు వీళ్ళందరినీ పుంజుకొని మళ్ళీ పూర్వవైభవం రావడం అంటే ఇప్పుడు 2024 ఎన్నికలు ఒక రకంగా లైఫ్ అండ్ డెత్ అని అనుకోవాలి. ఇది తప్పితే ఇంకేంటి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు కనుక మిస్ అయితే, ఇప్పుడు కనుక అధికారంలోకి రాకపోతే. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశంకి సంబంధించినటువంటి గ్రాఫ్ డౌన్ అవుతా వచ్చింది, కానీ ఏ రోజున పెరగల. అవును, అది ఇంకా డౌన్ అయిపోతుంది. అది మొన్నటిసారి 2014లోనే ఆయన లక్కీగా ఆంధ్రాలో విజయం సాధించారు. ఆ టైంలో పార్టీ మీద కంటే కూడా, అంటే ఆయన ఏం ఆశించారంటే, ఇంతకు ముందు నేను చెప్పినటువంటి తరహాలోనే పార్టీ బలోపేతం అంటే ధనవంతుల్ని 10 మందిని ఎక్కువ మందిని తయారు చేసుకుంటే అని ఆశించారు. కానీ పార్టీని సబ్బండ వర్గాలంటాం, బడుగు బలహీన వర్గాల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నంలో విఫలమయ్యారు. వాళ్ళ కోసం ఏ పథకాలు ప్లాన్ చేయలేదు, వాళ్ళ అప్లిఫ్ట్కి ఏ ప్లానింగ్ లేదు. తెలివైనోడైతే అదే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు 2000 ఎకరాలు తీసుకుని 1000 ఎకరాల్లో కట్టి 1000 ఎకరాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చుంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి 1,00,000 మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టుంటే ఏ విధంగా ఉండేది బాబు పరిస్థితి? అట్లాగే ఏదైతే మన మండల్లో వచ్చినటువంటి అవకాశాల్లో అట్లాగా వాళ్ళకి ఇచ్చి తీసుకురావడం. కానీ ఇక్కడ తన ఒక్కసారిగా మన రిచ్ లుక్లోకి వెళ్ళిపోతాడు ఆయన. సీఎం అయిపోగానే రిచ్ లుక్లోకి వెళ్ళిపోతాడు. ఆ రిచ్ లుక్లోకి వెళ్ళిపోగానే చుట్టూతా వచ్చే వాళ్ళందరూ కూడా బలిసిన బ్యాచీలే వస్తారు. అంటే పారిశ్రామిక వర్గాలే వస్తాయి. ఆయన ఏడకపోయినా పారిశ్రామిక వర్గాలే దూరతారు. ఇక్కడ వాళ్ళే బాగుపడ్డారు. ఆ బ్యాచీని ఆ బ్యాచీనే సెటిల్ అవుతారు, ఇంకా సంపాదించుకుంటారు. రెండో వర్గాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. దాని పర్యవసానం పార్టీని నమ్ముకున్నటువంటి వాడికి చివరిలో 1 కోటి రూపాయలు 2 కోట్ల కాంట్రాక్టులు పడేస్తే వాడికి 10 లక్షల 20 లక్షల లాభాలు రావాల్సి ఉంటే ఆ పని పూర్తి కాకుండా గవర్నమెంట్ దిగిపోయింది. ఒక్కసారిగా ఫైనాన్షియల్ గా కూడా మునిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్న వాళ్ళు కూడా చూస్తే మీరు డబ్బు ఉన్నటువంటి వాళ్ళనే తీసుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరుకి చంద్రశేఖర్ అనేటువంటి అతను ఎక్కడ అతను ఎన్ఆర్ఐ కోట్లు ఖర్చు పెట్టగలరు కాబట్టి తీసుకొచ్చారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవాళ ఏ విధంగా కొత్తగా డెవలప్ అవుతుంది పార్టీ? డబ్బు ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు? డబ్బు పని అయిపోగానే వెళ్ళిపోతున్నాడు, అంతే కదా. మళ్ళీ డబ్బున్న చోటకి పోతాడు, లేదా డబ్బు సంపాదించుకునే చోటకి పోతాడు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ధనవంతులైన వాళ్ళని పక్కన పెడుతున్నాడు అతను? ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటే కావాలంటే 3 నియోజకవర్గాలకు తడిపడి డబ్బులు ఇసిరేయగాడు, లేకపోతే వేమిరెడ్డి అంటే ఇసిరేయగాడు. అట్లాంటి వాళ్ళ కంటే కూడా తను అదే మాగుంట ఏరియాలో ఓ చెవిరెడ్డిని తెచ్చేందుకు పెడుతున్నాడు, లాయలిస్ట్ కష్టపెడతానికి. అదే సందర్భంలో వేమిరెడ్డి దాని దగ్గరకు వచ్చేటప్పటికి కూడా అతను చెప్పాడని చెప్పేసి 3 తీసి అవతల పడే ఇట్లా ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎందుకు? వీడు నన్ను నమ్ముకున్నాడు ఎమ్మెల్యే క్యాండిడేట్, నువ్వు నీ డబ్బుల్ని నమ్మి నన్ను నమ్మట్లను ఏంటి? అవసరమైతే అంటే అట్లాంటి ధైర్యం బాబు ఇప్పటికైనా, అంటే తను దాచుకున్న డబ్బులు తీసి ఖర్చు పెట్టాలి. ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఎన్టీ రామారావు ఫార్ములా ఫాలో అవ్వాలి. ఎన్టీ రామారావు ఫార్ములా వాస్తవంగా తర్వాత రాజశేఖర్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. ఎన్టీఆర్ ఏం చేశాడంటే జిల్లాకి ఒక నాయకుడిని, బలోపేతమైన నాయకుడిని ఉంచాడు. ఒక కర్ణం బలరాం ఎవరు, ఒక దేవినేని నెహ్రూ ఎవరు, ఒక కోడెల శివప్రసాద్ ఎవరు, ఒక జిల్లాకి ఒక బలమైన నాయకుడిని తయారు చేసి అక్కడున్న కాంట్రాక్ట్లో అక్కడ సంపాదన అంటే గవర్నమెంట్ పనులు చేస్తే డబ్బులు ఏవైతే వస్తాయో అదంతా ఆ లీడర్ చేతికి వెళ్ళేలా చేసి ఆ జిల్లాలో అయ్యే ఖర్చు అంతా ఆ లీడర్తో పెట్టించాడు. తద్వారా మంచి నాయకుల్ని ఎస్టాబ్లిష్ చేశాడు. రెండవది, తెలుగుదేశానికి మొదటి దశలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్. అప్పుడు ధనవంతులు వచ్చారు. ఆ ధనవంతులు తమ సొంత ఆస్తిలో నుండి ఖర్చు పెట్టేవాళ్ళు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తన డబ్బులతో అక్కడ రోడ్లు వేయించినవి ఉన్నాయి, తణుకులు. అట్లాగా ఇప్పుడు ఓ రోడ్డుకి కావాలంటే ఖర్చు 25 లక్షలు అవుతుంది అంటే ప్రభుత్వం దగ్గర 15 లక్షలు ఉందంటే 10 లక్షలు వాళ్ళ దాంట్లోంచి తీసేసేసేవాళ్ళు. అప్పుడు గోరెంట్ల బుచ్చి చౌదరి అట్లా ఖర్చు పెట్టినోడే ఒకప్పుడు. అట్లాంటి వాళ్ళని ఆయన ఎన్టీ రామారావు ధనవంతులు అంటే అట్లాంటి వాళ్ళని చూశాడు. అంటే సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉన్నటువంటి, అంటే తమకు పేరు రావడానికి తమ కష్టపడి సంపాదించిన ఆస్తులో నుంచి ఖర్చు పెట్టే వాళ్ళని పెట్టుకున్నాడు. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు అలాగా వాళ్ళనన్నా ఈయన ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ తిరోగమనం ఇవాళ రోజునైతే గనక ఇవాళ ఈ పొత్తు క్లియర్ అయ్యాక ఇది ఇంకొక మైనస్. ఎందుకని ఇప్పుడు మళ్ళీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని వచ్చుకుంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎవరు కావాలా? పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది నష్టపోతారు. ఇప్పుడైనా పార్టీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళకి ఏ నామినేటెడ్ పోస్టులు కాకుండా భవిష్యత్తులో పర్మనెంట్ ఉంటుందని చెప్పే ధైర్యం ఇవ్వాలి. కానీ పొత్తు ధర్మంలో అది సాధ్యం కాదు. ఎందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనసేన తరపున గెలిచిన చోట తెలుగుదేశం ఇంకోటి ఎంకరేజ్ చేయగలుగుద్దా? ఊరుకుంటుంది అప్పుడు జనసేన. బీజేపీ గెలిచిన చోట ఇదివరకంటే చూస్తూ చూరుకునేవాళ్ళు, ఇప్పుడు ఊరుకోరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పార్టీని బ్రతికించుకోవడం అన్నటువంటిది ఒక రకంగా చంద్రబాబు ముందున్నటువంటి ఓ రకంగా అతిపెద్దదైన పరీక్ష. గెలవకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం ఏమన్నా ఉంటుందా రేపు టీడీపీ? తెలుగుదేశం పార్టీ ఈ దఫా ఓడిందంటే మాత్రం ఇక ఆ తర్వాతన పూర్తి డిపెండబుల్ పార్టీ మాత్రమే, పూర్తి డిపెండబుల్ పార్టీ. ఆ తర్వాతన బీజేపీ అయినా జనసేన అయినా ఇది నెక్స్ట్ ట్రిప్ పొత్తులు అన్నప్పుడు ఇప్పటికి మళ్ళీ తెలుగుదేశం ఇస్తానన్న తీసుకునేది ఉండదు. అప్పుడు వాళ్ళు గుంజుకునేది ఉంటది. సెకండ్ ప్లేస్ వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసేస్తారు, ఆటోమేటిక్ వచ్చేస్తారు. అదే బీజేపీ అవ్వచ్చు, పవనే కొట్టుకుపోతాడు. అదే బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు. రైట్, చూద్దాం. మొత్తానికి గ్రాఫ్ అయితే తగ్గుతోంది, క్షీణించిపోతుంది అనాలేమో తెలుగుదేశం పార్టీ ఈ 5 ఏళ్లలో. మరొకసారి ఎందుకు ఇలా జరుగుతోంది అనేది 2024 ఎన్నికల్లో గనక అటో ఇటో అయితే ఇంకా పార్టీ పరిస్థితి ఏంటి అగమ్య గోచరమేనా? ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది, టీడీపీ నిర్ణయాలు ఎలా ఉంటాయి గెలుపుకి సంబంధించి.